అంటే ఈ మంత్‌లో మనం ముందు మాట్లాడుకున్నాం. 4 హిట్‌లు కొట్టారు మీరని చెప్పి. అవును. అందులో ఒక హిట్ గురించి మాట్లాడుకోవాలంటే 'బాయిలోనే బల్లి పలికే మంగ్లీ' అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా గాని అవును. 'బాయిలోనే బల్లి పలికే' చాలా మంది రీల్స్ గూడా చేస్తున్నారు. అవునవును. అసలు బాయిల బల్లి ఎట్లా పలికిందండి? ఆ సౌండ్ ఎక్కడికి ఇనిపించింది? అది ఈ సాంగ్ ఏంటసలు? బ అది యాక్చువల్లీ దాంట్లో పాడారు ఆ! గదా! అమ్మ. ఆ అమ్మ అది సేకరణ ట్యూన్ హ్మ్. అండి. మనం జనరల్‌గా వాడుక భాషలో కొన్ని పదాలుంటాయి. హ్మ్. దానికి మీనింగ్ వెతకాలంటే ఇక చాలా దూరం ఎళ్ళాలి. ఆ! అంటే వెనక్కెళ్ళాలి. హ్మ్. సో, అది సౌండింగ్ నచ్చి దాన్ని చేద్దామని దామోదర్ రెడ్డి గారు అండ్ మంగ్లీ హ్మ్. లేదు ఇది చేద్దాం సూరి మస్తుంటది. హ్మ్. చాలా బావుంది అని జెప్పి దాన్ని తీసుకొని దాని తర్వాతొచ్చే లిరిక్స్ హ్మ్. కొంచెం చేంజ్ జేసి రాశారు. చ ఆ! అంటే బాయిలోనే బల్లి పలికెనా? బల్లి పడేనా? ఆ! కొంచెం బాయిలోనే కన్‌ఫ్యూజన్. బల్లి వలికే, బల్లి అదేనా? వలికేనే. బల్లి పలికే. ఆ! బల్లి ఓకే. వలికే. సో, నాకు ఇదొకటి జెప్పాలి మన నేను సినిమా సైడు కాకుండా ఇండిపెండెంట్ సాంగ్స్ గూడా జేషిన. చాలా చేశారు. ఆహ్, బతుకమ్మ పాటలు బతుకమ్మ చేశారు. పాటలన్నీ ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ! అన్ని హిట్ తెలంగాణ సాంగ్స్ అవి. రిలేటెడ్ సాంగ్ గూడా చేశారు మీరు. అవునవును. అవన్నీ చేయడానికి నాకు ప్రోత్సహిచ్చింది దామోదర్ రెడ్డి గారు. హ్మ్. సినిమా సైడ్ వేణన్న నాకెట్లా గాడ్ ఫాదరో, అటు ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడు దామోదర్ రెడ్డి గారు నాకు బాగా హెల్ప్ జేశారు. ఆ! హ్మ్. ఆయనకు గూడా ఈ 'టెన్ టీవీ' తరపున థాంక్స్ చెప్పాలి. వీళ్ళందరూ పరిచయం అవ్వడానికి మిట్టపల్లి సురేందర్ అన్న కారణం. ఇట్లా ఓ సర్కిల్‌లో ఇదయిపోయిందండి. సో, హ్మ్. ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా బాగా ఆహ్, ఏమంటారు మంచి పేరు తీసుకొచ్చింది. నా అవును. పేరు తెలుసు నేను తెలియదు. నా చాలా ఫేస్ పాటలు. ఆ! బతుకమ్మ పాటలు మీరు చాలా బతుకమ్మ పాడారు. పాటలు 2015 బతుకమ్మ పెద్ద హిట్. పచ్చ పచ్చని పచ్చ పల్లె మీరే పచ్చని గదా అది? ఆ! నేనే. నేనే. ఆ సింగిడిలో అవును. రంగులనే దూసిచే అది అది నేనే. మంగ్లీ సాంగే. ఆ! అవన్నీ నేనే జేసినయి. హ్మ్. సో, పెద్ద హిట్లున్నాయి అటు సైడ్ గూడా. హ్మ్. హ్మ్. నేను పేరు తెలుసు. నేను తెలియదు అంతే. ఓకే.